నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। కేసీఆర్ పుణ్యమా అంటూ పట్టుదల దీక్ష దక్షలతో విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తున్నారంటున్న మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి। వనపర్తి జిల్లాలో పోటీ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ విద్యార్థులు సాధించడానికి కేసీఆర్ కృషి కారణమని మాజీ మంత్రివర్యులు సింగరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు। ప్రజల జీవన ప్రమాణాలు ఆదాయ వనరులు దృష్టిలో ఉంచుకొని ముందు చూపుతో తల్లిదండ్రులు ఆర్థిక వెసులుబాటు వల్ల తమ పిల్లలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించడం హర్షదాయకమని అన్నారు। తెలంగాణలో అనతి కాలంలోనే MBBS IIT ఇంజనీరింగ్ విద్యల్లో ర్యాంకులు సాధించారని అన్నారు। పెద్దగూడెం గ్రామానికి చెందిన బూరన్ స్వామి కుమారుడు హుస్సేన్ MBBS లో సీటు సాధించడంతో జిల్లా ప్రజలు హర్షాలు వ్యక్తం చేస్తున్నారు। రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా స్టాపర్ సయ్యద్ ముజీబాలి। తర్వాత కేసీఆర్ ప్రభుత్వం యొక్క పట్టుదలతో దీక్షా దక్షతలతో తీసుకున్నటువంటి కార్యక్రమాల మూలంగా అంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వృత్తి నైపుణ్యాలను పెంచడం, విద్యా వైద్యం లాంటి మౌలిక రంగాల్లో గణనీయమైనటువంటి మార్పులు తీసుకురావడం, వాటి ఫలితంగా తెలంగాణలో కొత్త తరం పిల్లలు విద్యను అభ్యసించడంతో పాటు వృత్తి విద్యా కోర్సులకు కానీ ఉన్నత విద్యకు కానీ చాలా అద్భుతమైనటువంటి రీతిలో తమ ప్రావీణ్యాన్ని చాటి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తున్నారు। అవి మెడికల్ ఇంజనీరింగ్ సీట్లతో పాటు PG సీట్స్ కావచ్చు, లేకపోతే IIT IIMలు కావచ్చు, చివరికి అఖిల భారత సర్వీసులకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా కావచ్చు। తెలంగాణ ఈ 5-6 ఏళ్ల కాలంలో వరుసగా చూస్తే ప్రభుత్వం ఏర్పడిన 3-4 ఏళ్ల నుంచి వరుసగా వచ్చినటువంటి ఫలితాలు అన్ని రంగాలలో ఫలితాలు వచ్చినట్లే విద్యా ఉపాధి రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను కొత్త తరం వాళ్ళు సాధిస్తున్నారు। మారుమూల ప్రాంతాలు అనుకునేటువంటి చోట కూడా అద్భుతమైనటువంటి రీతిలో పోటీపడి రాష్ట్ర స్థాయిలో మెరిట్ సంపాదించుకొని వాళ్ళు మెడిసిన్లో, ఇంజనీరింగ్లో, IITలో, IIMలో సాధిస్తున్నారు। వనపర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది పిల్లలు ఇదివరకే తమ మెరిట్తో ఉచితంగా ఉన్నత విద్యలో అడ్మిషన్లు సాధించి వాళ్ళ కుటుంబాలకు ఎంతో వాళ్ళు ఆదర్శంగా నిలిచినారు। వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభివందనాలు।